జేఎన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు సహనా. వార్తల్లోని వివరాలు. మద్దూరు మండలంలో 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు సిఐ రఘు మద్దూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రఘు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామాల్లోని ఇంటి గోడలపై రాతలు రాయడానికి కానీ వాల్ పోస్టులు వేయటకు కానీ ఆ ఇంటి యజమాని అనుమతి తప్పనిసరి అని అన్నారు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుటకు పోలీసు వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడ కూడా ఇల్లీగల్ అంటే సెల్లింగ్ పాయింట్స్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ప్లేస్ రెండే ఉన్నాయి మద్దూరు మండలంలో, ఒకటి మద్దూరులో, ఒకటి గుల్మెటలో. అక్కడ కాకుండా ఎక్కడ కూడా ఇల్లీగల్ గా వైన్ అంటే పర్మిటెడ్ ఏ విధమైన లిక్కర్ నిల్వ ఉంచరాదు, సప్లై చేయరాదు. అర్థమైందా? నెంబర్ 2, ఎవరు కూడా ఎక్కడ డబ్బులు పంచడానికి డబ్బులు ఇచ్చి ఓటు వేయమని ప్రలోభ పెట్టకూడదు. డబ్బులు ఓటు వేయమని కానీ ఓటు విగ్రహం ఇప్పుడు అయిపోయిన ప్రాసెస్ లేదు కాబట్టి డబ్బులు ఓటేయమని ఎవరు కూడా ప్రలోభ పెట్టకూడదు ఎవరిని కూడా. ఇంకొకటి ఏంటంటే ఊళ్ళలో ప్రచారం చేసేటప్పుడు డీజే వాడతారు, మైకులు వాడతారు. కంపల్సరీ ఏసీపీ గారి పర్మిషన్ లేదు, 80% విలేజ్లలో మైకులు వాడకూడదు. ఈ 3 ముఖ్యమైనవి, ఇవి చాలా ఉన్నాయి. ప్లస్ ఫోర్మోస్ట్ బెల్ షాప్స్. నెంబర్ 2, పర్మిషన్ లేకుండా మైకులు వాడకూడదు. నెంబర్ 2, ఎక్కడ కూడా డబ్బులు ఇస్తామని, లేకపోతే చీరలు ఇస్తామని, బంగారం ఇస్తామని, ఇంకేదో ఎవరి స్థాయి బట్టి ఎవరి అవకాశం బట్టి అవి ఇవి కూడా అట్లా ప్రలోభాల ఇవ్వకూడదు. ఇస్తే ఈ 3 ఇచ్చినా కూడా ఈ 3 విషయాలన్నీ కూడా కంపల్సరీ పర్మిషన్ లేకుండా ఎవరైనా డీజే వాడినా లేకుంటే ఎవరైనా మైక్ పెట్టి పర్మిషన్ ఆటో వాడినా ఆటో సీట్లది డిఎస్సీ లేదు. లాస్ట్ ఇయర్ తెలిసింది ఆల్రెడీ మద్దూరు మండలంలో 2-3 దిక్కుల కేసులు అయినాయి ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా. కాబట్టి అట్లాంటి సాహసాన్ని ఎవరు పోవద్దు. కంపల్సరీ ఎస్ఐ గారు ఎవరు ఇచ్చిన సర్టిఫికేట్ రాస్తాను, నేను సర్టిఫికేట్ రాస్తాను. ఏసీ గారు పక్కగా అందరికీ పర్మిషన్ ఇస్తారు. కొద్దిగా తక్కువ టైం ఉంటుంది, తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి అవర్ టు అవర్ ఇస్తాము. 7 to 8 అంటే 7 to 8 చేసుకుంటారు, ఇంకో అక్కడికి 8 to 9 చేసుకుంటారు. లేదు ఇంకొక 9 అందరూ కలిసి కూరబెట్టే చిన్న ఊరు ఉంటాయి, బల్లంపట్నం చిన్న 2 వాడలలో 10 మైకులు పెట్టి వస్తే అంత కూరగూరైంది. కాబట్టి అవర్ టు అవర్ ఇస్తాము. అది కొద్దిగా ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజలు చేసుకోండి. ఇంకోటి ఎవరి పర్మిషన్ లేకుండా చెప్పుకోవడం, ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళ మోసెస్ కానీ వాళ్ళ రైటింగ్స్ కానీ ఏమీ వేయకూడదు. ఇంకోటి పోలింగ్ కంటే ముందు 44 hours ముందు ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. 44 hours ముందు 80% ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. అంటే 38 నాడు ముందంటే 29th రోజు 28th రోజు 28th నాడు ఈవినింగ్ వరకే ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. ఇంకొకటి పోలింగ్ డే రోజు ఎవరు కూడా 100 మీటర్స్ లోపల 80% ఉండకూడదు. 100 మీటర్స్ లోపల కూడకూడదు, 100 మీటర్స్ లోపల ఉండకూడదు. ఇంకోటి ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ బయట జరుగుతున్నాయి కాబట్టి పార్టీ బయట ఎలక్షన్లలో మీరు గ్రామ 100 మీటర్స్ లో ఈ పార్టీ గుర్తులు పెట్టుకొని టీఆర్ఎస్ కండ వేసుకొని, కాంగ్రెస్ కండ వేసుకొని, ఇంకేదో బీఎస్పీ కండ వేసుకొని 80% అక్కడ తిరగకూడదు, ప్రచారం చేయకూడదు. ఈవెన్ ఓటే సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని గణేష్ వాడలో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి టీఆర్ఎస్ యువజన విభాగం మరియు విఎస్ఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం మరియు విఎస్ఎఫ్ నాయకులు మంతెనమని మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశానికి తన రక్తం చిందించి ప్రాణాలు అర్పించారని అన్నారు. అదేవిధంగా నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి ఎంతో మంది పుడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ దేశానికి ఒక సైనికులను తయారు చేసినటువంటి, ఆర్మీని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం సుభాష్ చంద్రబోస్ మాత్రమే అని చెప్పేసి, ఇది మనకి ఈరోజు స్వాతంత్రం, మీరు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశానికి నేను స్వాతంత్రం ఇస్తాను అన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రమే అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన అడుగుజాడలో మిగతా యువత కూడా ఆదర్శం తీసుకొని చాలా మంది ఆర్మీలో పోవడం కానీ ఇంకా వివిధ రకంగా ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం.
ఇప్పటి వరకు జన్మించిన వాళ్ళకి మరణం కూడా ఉంది, కానీ మరణం లేని ఏకైక ఒక రియల్ హీరో అంటే ఎవరనంటే అది సుభాష్ చంద్రబోస్ మాత్రమే. ఓన్లీ జననం మాత్రమే ఉంది, మరణం లేని హీరో ఎవరనంటే కేవలం సుభాష్ చంద్రబోసే. ఆయన ఆదర్శం తీసుకొని ఇంకా మిగతా యూత్ కూడా ఆయన అడుగు పోషించబట్టి సుభాష్ చంద్రబోస్ జహింద్ పౌచు నిలబెట్టి తెల్లదొరలను తరిమి కొట్టడం జరిగింది. ఆయన ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నాము. ఇది మన 16 వార్డు జనగాంలో. ఆయన ఆశలను కొనసాగిద్దాం. ఆయన యువతకు ఆదర్శం. ఉద్యమంతో మన దేశానికి ఎంతో సేవను అందించాడు. ఆ ఒక్క ఉద్యమంతోనే మన మిలిటరీ ఫామ్ అయింది. అలాగే మన యువత మొత్తం ఒక మిలిటరీగా ఫామ్ అయ్యి మన దేశాన్ని బాగుపరచుకోవాలి. మనం చిరస్మరణీయంగా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ జనగామ జిల్లా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు తమపై ఉన్న కేసుల పరిష్కారంకై జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యమకారులు మాట్లాడుతూ జిల్లా కోసం పోరాటం చేసిన తమపై కేసులు పెట్టడం అన్యాయమని, వెంటనే కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేశారు. సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో బర్త్డే ట్రీ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాశం మాట్లాడుతూ బర్త్డే ట్రీ సంస్థ వారు మొక్కలు నాటడం ఎంతో శుభసూచకమని, అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బర్త్డే ట్రీ సంస్థ ప్రతినిధులు మంతెన మణి, బొట్ల సాయి, స్వామి, రఫీక్, తుంగ రఘవి, తుంగ కౌశిక్, తుంగ సతీష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అంటే సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా మా పాఠశాలలో ఈ పండనిచ్చేటువంటి చెట్టును నాటడం జరిగింది. దాన్ని ఈరోజు బర్త్డే చేసుకున్నటువంటి ఒక అబ్బాయికి దత్తత ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి దీన్ని ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా దాన్ని రక్షించేటువంటి బాధ్యత అబ్బాయి తీసుకున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బర్త్డేకు ఒక్కొక్క చెట్టు నాటినట్టుంటే మనము ఇది ఏదో ఒక ప్రోగ్రాం లాగా పెట్టకుండా ఇది మామూలుగానే నడుచుకుంటూ కొంత వృక్షాలు కూడా అంటే చెట్టు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బర్త్డేకు ఒక చెట్టు నాటేటువంటి ఈ ఉద్దేశాన్ని ఈ బర్త్డే ట్రీ వాళ్ళు ఈ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి దీన్ని అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మేము కూడా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు కూడా ఇదొక గైడ్గా ఉంటూ దాని ప్రకారంగా పిల్లల్ని కూడా మేము చేయాలని ఆదేశిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల చేసేందుకు మేము మరొకసారి అభినందిస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.